ప్రస్తుతం టాలీవుడ్‌లో కాదు కాదు పాన్ ఇండియా లెవెల్లో సందీప్ రెడ్డి వంగ ఓ సెన్సేషన్. రణ్బీర్ కపూర్‌ని యానిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. యానిమల్ రిలీజై 3 వారాలైనా థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం 14 రోజుల్లోనే 784.45 కోట్ల వసూళ్లు రాబట్టింది యానిమల్ సినిమా. ఇది రణ్బీర్ కెరీర్‌కే కాదు, ఈ ఇయర్ ఇండియన్ బాక్సాఫీస్‌కే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. యానిమల్ సినిమా రిలీజైన ఇన్ని రోజుల తరువాత కూడా ముంబైలో స్పెషల్ షోలు పడుతున్నాయంటే యానిమల్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచి జోష్‌లో సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఖచ్చితంగా థర్డ్ వీక్‌లో యానిమల్ 1000 కోట్ల మార్కుని టచ్ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. అదే జరిగితే తెలుగులో రాజమౌళి తరువాతి ప్లేస్ సందీప్ రెడ్డి వంగదే. తెలుగు నుంచి 1000 కోట్లు క్రాస్ చేసిన ఇండియన్ టాప్ 5 సినిమాల్లో బాహుబలి 2, RRR ఉన్నాయి. బాహుబలి 2 సినిమా 1800 కోట్లకు పైగా రాబట్టగా RRR 1300 కోట్లు రాబట్టింది. సౌత్ నుంచి ప్రశాంత్ నీల్, అట్లీ సంగతి పక్కనబెడితే తెలుగు నుంచి మాత్రం రాజమౌళి తరువాత 1000 కోట్లు రాబట్టిన దర్శకుడిగా సందీప్ రెడ్డి రికార్డ్ క్రియేట్ చేసేలానే ఉన్నాడు. అయితే ప్రెజెంట్ సెట్స్ పైన ఉన్న తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో పుష్ప 2 1000 కోట్లు కొల్లగొట్టేలా ఉంది. కానీ సుకుమార్ కంటే ముందే 1000 కోట్ల తెలుగు డైరెక్టర్గా సందీప్ రెడ్డి టాప్ 2లోకి దూసుకొచ్చేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం థియేటర్లో ఎక్కడ చూసినా యానిమల్ హవానే కనిపిస్తోంది. కాబట్టి తెలుగు దర్శకుల్లో రాజమౌళి తరువాతి ప్లేస్ సందీప్ రెడ్డిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఏదేమైనా హిందీ హీరోతోనే సందీప్ ఇంత రచ్చ చేస్తే నెక్స్ట్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్‌తో కలిసి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.